ముందుగా మా గురువుగారైన శ్రీ 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 శ్రీగంట శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారికి అనేక దాసోహాలు తెలియజేస్తూ ఈ ప్రారంభాన్ని మొదలు పెడుతున్నాము. విష్ణు సహస్రనామం ఈ బాబ విష్ణు సహస్రనామం పారాయణ మనం చేసింది. అయితే వీళ్ళు ఒక ఉద్దేశం, తల్లిదండ్రులు చక్కగా పిల్లలకి ఇంత చక్కగా పెట్టి చక్కగా మన సనాతన సాంప్రదాయాన్ని తెలియజేయడానికి వీళ్ళు కాకుండా వీళ్ళు మన రామానుజుల వారి యొక్క మనోజ్ఞతలు, అదే మన చిన్నజీవ స్వామి వారి యొక్క మనోజ్ఞతలు, వీళ్ళు చక్కగా ఈ అమ్మాయిని వీళ్ళ అమ్మాయిని ఇలా చేసి ప్రతి కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నారు. మన సనాతన ధర్మాన్ని నిలబడం కోసం వీళ్ళకి అనుకున్నది. వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళగా కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక సనాతన సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని ఎవరు పరిశీలించుకునే ఉద్దేశంతో విశ్వాసనామ పారాయణ, భగవద్గీత ఇలాంటి శ్లోకాలను ప్రతి ఒక్క దేవాలయంలో చదువుతూ ఈ సనాతన ధర్మాన్ని తెలుపుతున్నారు. అంటే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే నలుగురికి తెలిసి నలుగురు కూడా అలాగే జరుగుతారు. అంటే మనకి వస్తువులకి మనకి తెలియదు కానీ చాప కింద నీరులాగా ఉంటుంది మన హిందూ ధర్మం. మన హిందూ ధర్మాన్ని రాజకీయ చాప కింద నీరులాగా మనకి వస్తూ ఉంటుంది. అయితే మన చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే మన గ్రంథాలు, మన భగవద్గీత, విష్ణు రామాయణ ఇలాంటి మనటువంటి గ్రంథాలే మనకి మన మనవుడు ఏంటంటే ఆయుధాలు. అంటే మనం కూడా ఆయుధాలు, ఈ ఆయుధాలు, ఈ యొక్క గ్రంథాల ఆయుధాలు మన చేతిలో పెట్టుకుని ఎవరిని మనం దోషాలు చేయగలని ఎవరిని చేయగలం, మన ధర్మాన్ని మనం సాధించాలి. అది వీళ్ళు చేస్తున్నారు. చక్కగా మీ అమ్మాయి చక్కగా చదువుకుంటారు. అలాగే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా చక్కగా ఇలాంటి అమ్మాయి ఇంకా చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిని ఇలాగే తయారు చేస్తున్నట్టుగా ప్రతి చోట కూడా విశ్వనాథనామ పారాయణ, భగవద్గీత శ్లోకాలు వాటి మీద అవగాహనాన్ని వచ్చేవారి. అంటే విశ్వనాథనామ పారాయణ మనకి ఉండేటువంటి శ్లోకాల్లో అక్షరం చెప్తే ఆ అక్షరంగా శ్లోకాన్ని చెప్తారు. అలాగే ఆ ఏ శ్లోకంలో నెంబర్ అడిగితే ఆ నెంబర్ శ్లోకాన్ని చెప్తారు. అంతటి అవగాహనాన్ని విశ్వనాథనామ పారాయణ, భగవద్గీత కానీ రామాయణం కానీ ఇలాంటి వాటి మీద చక్కగా మీరు అవగాహన తెచ్చుకుని పారాయణ చేస్తున్నారు. చిన్నపిల్లలైనా సరే అయితే అందరూ కూడా ఒకసారి సంతానాలు జరుగుతూ వీళ్ళని ఎంకరేజ్ చేసి మీరు కూడా వీళ్ళని చక్కగా విశ్వనాథ పారాయణాన్ని భగవద్గీత మన గ్రంథాలు వారు నేర్చుకోవాలనేటువంటి ఉత్సాహాన్ని మన పిల్లల్లో నింపుతానే ఉంటుంది. అసలు వీళ్ళు కూడా అదే ఆ సందర్భంలో ఇలా విశ్వనాథ పారాయణ చేస్తామని అలాగే అందరికీ కూడా చేసే సనాతన ధర్మాలు ఈ రకంగా అందరి ఎవరితో పోరాడక్కర్లేదు, ఎవరైనా దూషించాల్సిన అవసరం లేదు. విశ్వనాథ పారాయణ అందరిలో అందరూ పనిస్తే కాదు. దానంతనే హిందూ ధర్మం ధర్మాన్ని ఎవరు కాపాడక్కర్లేదు, ధర్మాన్ని అనుసరిస్తే చాలు. మీకు వాళ్ళు చెప్తున్నారు ధర్మాన్ని అనుసరిస్తున్నారు, ధర్మాన్ని ఎవరు కాపాడక్కర్లేదు, ధర్మమే కాపాడుకుంటుంది. కానీ ధర్మాన్ని మనం అనుసరిస్తే ఆ ధర్మం ఇంకా బలోపేతమయ్యి మన ధర్మం నిలబడుతుంది. మనకి చక్కగా మీ అమ్మాయి కలిగింది. మీరు ఇంకా గ్రంథాలను చదవడంలో ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా అనేకమైనటువంటి మనలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా జరుగుతుంది. అందరూ మీ అమ్మాయి ఆశీర్వదించి చక్కగా అందరూ మరియు సనాతన నిర్వహణ ఆశిస్తామని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అందుకే మనం సాయంత్రం విశ్వనాథనామ పారాయణ ఎంత గొప్పది అంటే మనలో ఉన్నటువంటి ఏమైనా కామ్యాలు అవ్వచ్చు, లేదంటే సంకల్పాలు ఏమైనా తీరిపోతాయి. కానీ దాన్ని ఎలా చదవాలంటే భక్తి శ్లోకాలతో చదవాలి. చివరిలో విశ్వనాథంలో కూడా అది ఉంటుంది. అంత భక్తి శ్రద్ధలతో జరిగితే తీరని కోరికలు కూడా తీరిపోతుంది. అందుకని నేను బయట కామ్యం కోసం చదవట్లేదు, మన సనాతన ధర్మం కోసం చదువుతున్నాను. వీళ్ళందరూ కూడా చాలా స్వాధీన అక్షరాన్ని పరిపూర్ణంగా పొందాలని ఇంకా ఇంకా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.